హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనకైతే సంక్రాంతి పండగ అయితే వస్తుంది కదండి. పండగకి మనం అటుకు పైన ఉన్న సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటాం కదా. రాగి ఇత్తడి బిందెలు అయితే క్లీన్ చేసుకుంటాం. అలాగే దేవుడి సామాన్లు కూడా, పూజ గదిలో పెట్టిన దేవుడి సామాన్లు కూడా మనం క్లీన్ చేసుకుంటామండి. ఇలాగ నేను చెప్పిన పౌడర్తోనైతే ఎంతో నీట్గా తెల్లగా వచ్చేస్తాయండి ఇత్తడి రాగి సామాన్లు అయితే. నేనైతే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ పౌడర్ అయితే తయారు చేశానండి. అదేనండి పీతాంబరం పౌడర్. అది మనం బయట కొన్నామంటే మార్కెట్లో చాలా రేట్ అయితే ఉంటుందండి. ఇలాగ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా ఇలా తక్కువ రేట్లోనే మనమైతే ఈ పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఇంకా మనము సామాన్లు అయితే ఎంత నల్లగా ఉన్నా తెల్లగా చాలా క్లీన్ అవుతాయండి. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదా, ఇదంతా బిఫోర్ ఆఫ్టర్ వీడియో కూడా పెట్టాను కదండి. చూశారు కదా, ఫస్ట్ ఎంత నల్లగా అంత జిడ్డు పట్టేసేటట్టు ఉన్నాయో. ఇగోండి ఇలా క్లీన్ చేసేసరికి తలతల మెరుస్తూ చాలా బాగుంటాయండి. మనకైతే ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు కూడాను, అలాగే మనం పూజా మందిరంలో పెట్టుకున్న ప్రమిదలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇంకా ఈ పౌడర్తో వెండి వస్తువులు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ అయితే చేయటం లేదండి. వీడియో చూసి ఒక్క లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి. ఇంకా ఇప్పుడు ఎంత నల్లగా ఉన్న సామాన్లు అయినా ఇలాగ తెల్లగా ఎటువంటి కెమికల్ లేకుండా మనమైతే తోముకోవచ్చండి. ఇంకా మనకు పండగ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం క్లీన్ అయితే చేసుకుంటాము. అందరికీ యూజ్ అవుతుంది కదా అని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈ సామాన్లని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా పీతాంబరి పౌడర్ అనేది రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా పీతాంబరం పౌడర్లో కెమికల్ ఉంటుంది కదండి, అలా కాకుండా ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ పౌడర్ రెడీ చేసుకోవడానికైతే 2 కప్పులు గోధుమ పిండిని అయితే నేను తీసుకున్నానండి. మనము ఏంటంటే ఎంత క్వాంటిటీ కావాలో దాని ప్రకారం మనం కప్పులతో తీసుకోవచ్చు. నేను 2 కప్పుల క్వాంటిటీ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. దానికైతే నేను వచ్చేసి 3/4 కప్పు వంట సోడా అనేది తీసుకున్నానండి. ఆ వంట సోడా 3/4 కప్పు వేసిన తర్వాత ఇలాగ ఇంకొక 3/4 కప్పు సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ని కూడా ఇంకో 3/4 కప్పు సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి నిమ్మప్పు అండి. ఈ నిమ్మప్పు అయితే పావు వాటా వేస్తే సరిపోతుంది. మనం 2 కప్పులు గోధుమ పిండికి ఇలాగా వంట సోడా 3/4 కప్పు, అలాగే 3/4 కప్పు సాల్ట్, అలాగే పావు కప్పు వంట సోడా వేసుకోవాలి. ఇంకా 3/4 కప్పు వచ్చేసి సర్ఫ్ అండి. మన ఇంట్లో ఏ సర్ఫ్ ఉంటే ఆ సర్ఫ్ అనేది వేసుకోవచ్చు. మనము బట్టలు ఉతుక్కునే ఏ సర్ఫ్ అయినా సరే సరిపోతుందండి. ఇలా మనమైతే కలుపుకోవాలి. ఈ పిండినంతా ఇలా కలుపుకోవాలండి. ఇంకా ఈ పిండితో మనము సామాన్లు అయితే ఇత్తడి సామాన్లు అయితే తోముకోవచ్చండి. కానీ పీతాంబరం పౌడర్ కలర్లో మనకు రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మామూలుగా ఇలాగ ఈ పౌడర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీరైతే కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, వద్దనుకుంటే మానేయచ్చండి. ఇంకా పీతాంబరం కలర్లో రావాలంటే ఇలాగా మనం ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటే ఆ కలర్లో అయితే వస్తుందండి. ఇంకా ఇదైతే బాగా కలుపుకొని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకుంటే ఎందుకంటే మనం సాల్ట్ వేసాం, సర్ఫ్ వేసాం, అలాగే నిమ్మప్పు అనేది వేసాం కదా, ఇవన్నీ కలిపి మెత్తగా పౌడర్ లాగా వస్తుందండి. ఈ పౌడర్తో మనం ఎటువంటి సామాన్లు అయినా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇంకా మనం ఈ పౌడర్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా నిమ్మకాయ అనేది చిన్నది వేసుకుంటే కొంచెం తడ అనేది తగిలితే మనకు కలర్ అనేది వస్తుంది. ఈ కలర్ కూడా మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదండి. ఈ నిమ్మకాయ చిన్నది అనేది పిండుకుంటే ఏమవుద్దంటే కొంచెం కలర్ అనేది మనకి మారుతూ వస్తుంది. ఏంటంటే మనం వేసిన పౌడర్లన్నీ కలిపి కలర్ అనేది మారుతూ వస్తుందండి. ఇంకా చూసారు కదా, లైట్ పింక్ కలర్ అయితే వచ్చింది. ఇంకా కావాలంటే ఇంకా మనం వేసుకోవచ్చండి. మనకి ఇలా కావాలంటే ఇలాగ వేసుకోవచ్చు. అంటే పీతాంబరం లాగా రావాలి అనుకుంటే ఎక్కువ కలర్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ యూస్ చేసుకున్నా సరిపోద్దండి.
ఇంకా ఇక్కడొచ్చేసి మనం ఒక బౌల్లోనైతే తీసుకోవాలండి. కానీ చాలా బాగా క్లీన్ అవుతాయండి ఈ పౌడర్‌తోనైతే. నేనైతే చూపించాను కదా స్టార్టింగ్ వీడియో. ముందు ఎలా ఉన్నాయి సామాన్లు, తర్వాత ఎలా తెల్లగా ఇత్తడి సామాన్లయితే వచ్చాయి. ఇంకా ఇత్తడి సామాన్లే కాదండి, రాగి పూజా వస్తువులు గానీ, రాగి సామాన్లు, అలాగే వెండి సామాన్లు కూడా తోముకోవచ్చండి. ఇంకా కావాలంటే మన ఇంట్లోని తోముకుంటాం కదా స్టీల్ గిన్నెలు, అవి కూడా తోముకోవచ్చండి. తెపాలాలు అవి నల్లగా అయిపోయి ఉంటాయి కదా, ఈ పౌడర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇందులోనైతే ఎటువంటి కెమికల్ అయితే లేదు కదండి, అంటే సర్ఫ్ ఒక్కటే ఉంది. కానీ ఆ సర్ఫ్ ఏంటంటే పెద్దగా మనం డైలీ బట్టలు ఉతుకుతాం కాబట్టి మనకి హ్యాండ్కి అయితే పడుతుంది కదండి, అందుకోసం మన సర్ఫ్ ఒక్కటే ఉంది కాబట్టి ఎటువంటి కెమికల్ అయితే లేదండి. ఈ పౌడర్తోనైతే మనం ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్లు కూడా తోముకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడంటే మనకి సబ్బులు వచ్చాయి, కానీ అప్పుడైతే మనకి పొయ్యి బూడిద వీటితోనే కదండి తోముకునేవారు. కానీ ఇందులో ఉన్నది ఏంటంటే గోధుమ పిండే కాబట్టి ఆ గోధుమ పిండిలోని ఇవన్నీ వేసుకుంటే అన్నీ మంచివే కదండి, కాబట్టి ఎటువంటి కెమికల్ లేకుండా చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా, నేను తోము కూడా చూపిస్తున్నాను, చాలా నీట్గా అయితే వచ్చేస్తాయండి. కానీ ఈ పౌడర్ వేసిన వెంటనే మనం ఏంటంటే పౌడర్తో రుద్దేస్తే ఏమీ తెల్లగా రాదండి. ఏదైనా సరే మనం హ్యాండ్ పెట్టి రుద్దితేనే అది వదులుతుందండి జిడ్డు అనేది. మామూలుగా ఇలా పౌడర్ పెట్టేసినా రాదండి. కొంచెం మనమైతే తోమాలి. ఏంటంటే ఇత్తడి బిందెలు కానీ ఏవైనా సరే తోమితేనే కొంచెం తెల్లగా వస్తాయండి. ఈ పౌడర్లో కొంచెం నిమ్మరసం అనేది వేసి ఇలా తోముకుంటే చాలా షైనింగ్ అయితే వస్తుందండి. తోమకుండా మామూలుగా ఆ పౌడర్ పెట్టేస్తే తెల్లగా అయితే రావండి, నేను ముందే చెప్తున్నాను. ఆ పౌడర్లో కొంచెం నిమ్మరసం అనేది వేసి కొంచెం పేస్ట్లా చేసి ఇలా తోముకుంటే ఎటువంటి నల్లగా ఉన్న ఇత్తడి సామాన్లు అయినా సరే, వెండి సామాన్లు కూడా తోముకోవచ్చండి ఈ పౌడర్తోని. అలాగే ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, మన ఇంట్లో ఇత్తడి వస్తువులు ఏమున్నా, రాగి వస్తువులు ఏమున్నా, అలాగే ఏంటంటే వెండి వస్తువులు ఉన్నా సరే తోముకోవచ్చండి. అలాగే మన ఇంట్లో జిడ్డు పట్టిన కళాయిలు ఉంటాయి కదా, ఆ కళాయిలు కూడా తోముకుంటే తెల్లగా అయితే వస్తాయండి. చూసారు కదా ఫస్ట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. చాలా బాగా క్లీన్ అవుతాయండి ఇవైతే. ఇంకా మా వాటర్ అయితే బోర్ వాటర్ అండి, అలా కాకుండా మంచినీళ్ళు వస్తాయి కదా మున్సిపాలిటీ వాటరు, ఆ వాటర్తోనైతే మనము క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా షైనింగ్ అయితే వస్తుందండి. ఇక్కడైతే రుద్దుతుంటే చూస్తున్నారు కదా, ఆ గ్లాస్కి అయితే చాలా బ్లాక్ అయితే ఉంది. ఆ బ్లాక్ అంతా పోయి చాలా బాగా క్లీన్ అయ్యాయండి. నేను కొలాయి వాటర్ పడదాం అనుకున్నాను, కానీ మాకు సాయంత్రం వస్తుంది కదా, అందుకైతే నేను ఈ బోర్ వాటర్తోనే ఇలా క్లీన్ చేసి అయితే మీకు వీడియో చూపిస్తున్నానండి. కానీ ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఏవైనా సరే చాలా నీట్గా అయితే వస్తాయండి. ఇంకా వెండి సామాన్లు తోమి చూపిద్దామని అనుకున్నాను, కానీ పూజా సామాన్లు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు తీయం కదా, అందుకోసం అయితే నేను వెండి కూడా చూపించలేదు. కానీ రాగి, ఇత్తడి, అలాగే సిల్వర్లో కూడా మనం ఏవైనా జిడ్డు పట్టిన తెపాలాలు అవి కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి. మనం మార్కెట్లో పీతాంబరి పౌడర్ కొన్నామంటే చాలా రేట్ అండి, చిన్న ప్యాకెటే 40 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇలాగ మనం చేసుకున్నామంటే చాలా రోజులు పౌడర్ అనేది వస్తుంది, చాలా ఎక్కువ సామాన్లు అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలోని, తోముతూ ఉంటే ఎంత తెల్లగా ఎంత నీట్గా వస్తున్నాయో ఇత్తడి, రాగి సామాన్లు అయితే. మనం అటుకు పైన ఉన్న బిందెలు ఇవి కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి. ఎంత బాగా జిడ్డు పట్టిన బిందెలైనా సరే చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇంకా ఇక్కడైతే ఈ సామాన్లు మెరవడానికైతే నేను ఏదో లైట్ పెట్టుకొని చేస్తున్నాను అనుకున్నారేమోనండి, కానీ అలాగైతే కాదు. ఇక్కడ ఉన్న లైటింగ్తోనే మీ ఎదురుగే నేనైతే తోమైతే చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత జిడ్డుగా ఉన్న సామాన్లు కూడా చాలా తెల్లగా అయితే వస్తున్నాయండి. మీ ఎదురుగే నేనైతే ఇవి కూడా తోము కూడా చూపిస్తున్నానండి. అంత బాగా క్లీన్ అయితే అవుతాయి ఇత్తడి సామాన్లు అయితే. ఇంకా మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. వీడియో మట్టుగా నచ్చితే మట్టుగా ఒక్క లైక్ చేయండి. ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి. కానీ చాలా బాగా క్లీన్ అవుతాయి. ఏంటంటే ఈ వస్తువులన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే కదండి, చాలా ఇలా కలుపుకొని ఉంచుకున్నామంటే ఎన్ని
ఎన్ని సామాన్లైనా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా క్లీన్ అవుతాయి. చూస్తున్నారు కదా లైవ్లోనే, నేను ఎక్కడ స్కిప్ చేయలేదు, ఎక్కడ వీడియో అయితే తీయలేదండి. తీయకుండా మీకు చూపిస్తున్నాను. చాలా బాగా నీట్గా క్లీన్ అవుతున్నాయండి. ఇంకొకటి ఏంటంటే ఇంకా షైనింగ్ అయితే వస్తాయి. చెప్పాను కదా మాది బోర్ వాటర్ కాబట్టి ఇలా కనబడుతుంది. కానీ ఇంకా మనం మున్సిపాలిటీ వాటర్తో కానీ కడిగామంటే ఇంకా నీట్గా వస్తుందండి. ఇంకా మనం ఏ సామాన్లు కడిగినా సరే అలా వదిలేసామంటే డాగులు పట్టేస్తాయండి. అందుకోసం ఏంటంటే వెంటనే మనము ఒక పొడి టవల్ కానీ ఒక పొడి క్లాత్ కానీ తీసుకొని ఇలా మనం తుడుచుకున్నామంటే వీటికి డాగులు పడకుండా చాలా నీట్గా అయితే షైనింగ్తోని ఉంటాయండి. ఇంకా పూజా సామాన్లు కూడా ఎలా క్లీన్ చేసుకోవచ్చు. నేను పూజా సామాన్లు ఎందుకంటే మేము సంవత్సరం వరకు పూజలు అయితే చేయకూడదు కదండి. అందుకోసం అయితే పూజా సామాన్లు అయితే నేను మీకు చూపించడం లేదు. ఇప్పుడు అందరూ అటకపోయిన ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు, రాగి బిందెలు ఇవి తోముకుంటూ ఉంటారు కదా, ఒక్కరికైనా యూజ్ అవుద్ది కదా అని అయితే నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇలా టవల్తో తుడిసేసరికి ఎంత నీట్గా ఎంత క్లీన్ అయ్యాయో చాలా బాగా మెరుస్తాయండి. మన రాగి, ఇత్తడి, వెండి సామాన్లు అయితే ఈ ఒక్క పౌడర్ని తయారు చేసుకున్నామంటే అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.